హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు టైం అయితే 7 అయింది. అందుకనే కొంచెం చీకటి చీకటిగా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకైతే తాలుగాయలకు వెళ్తున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి 6 దాటిద్ది. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అంట్లు కడగటానికేమో అప్పుడు బాగా ఎండగా ఉండిద్ది. ఇప్పుడు ఎండలు ఎలా ఉంటున్నాయి? అంత ఎండలకి అంట్లు కడగాలంటే అస్సలు కడగలేము. అందులో మేము ఇక్కడ బయట గాబు దగ్గరికి తీసుకొచ్చి అంట్లు కడగాలంటే అంత ఎండకి అసలు కడగలేము. ఇంకా అందుకనే సాయంత్రం వచ్చిన తర్వాత అయితే అంట్లు కడుగుతాను. ఇంకా సాయంత్రం పిల్లలు ఏదో ఒక స్నాక్స్ తింటారు కదా! ఇంకా వాళ్ళు స్నాక్స్ తినేసిన తర్వాత నేను కూడా కొంచెం టీ తాగేసి ఇంకా అంట్లయితే కడుగుతాను. ఈ పనులన్నీ చేసేటప్పటికి 7 అయిద్ది. ఇంకా 7కి అయితే అంట్లు కడుగుతున్నాను. ఉదయం టిఫిన్ తిన్న అంట్లు కూడా కొన్ని ఉంటాయి. అందుకనే కొంచెం ఎక్కువ అంట్లే ఉంటాయి. చేలో మిరపకాయలు కోస్తున్నాం కదా! మిరపకాయలు కొయ్యటం అయితే అయిపోయింది. ఇంకా చేనుకు తీసుకెళ్ళిన చెంబులు, తెపాలు అవన్నీ తీసుకొచ్చాము. అవి కూడా రుద్దేస్తున్నాను. కొయ్యటం అయితే అయిపోయింది కానీ కళ్ళంలో తాలుగాయలు అయితే ఉన్నాయి. రోజు ఇంటి దగ్గరుండి మధ్యాహ్నం 3 గంటలకి ఎండకి తాలుగాయలకి వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది. కానీ తప్పదు, వెళ్ళాలి. మన పని మనం చేసుకోవాలి కదా! ఒక వీడియో చేయటానికి ఎంతో కష్టం ఉంటుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం. వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ కొట్టండి. కొన్ని అంట్లయితే రుద్దేశాను. ఇంకా రుద్దిన అంట్ల మీద అయితే నీళ్లు చల్లుతున్నాను ఎండిపోకుండా ఉంటాయని. లేదనుకోండి ఎండిపోయి సబ్బు అనేది అంట్లకు అంటుకొని పోయి మనం కడిగినా సరే తెల్లగా ఉంటాయి. అందుకనే రుద్దిన తర్వాత కొన్ని వాటర్ చల్లాను అనుకోండి త్వరగా ఎండిపోకుండా ఉంటాయి. ఇంకా బకెట్కి నీళ్లు పోసుకొని ఇంకా ఆ నీళ్ళతో అయితే అంట్లు మొత్తం నీట్గా అయితే కడిగేస్తాను. కొన్ని కొన్ని చిన్న అంట్లు అనుకోండి బకెట్లో ముంచి కడుగుతాను. అలా కడిగితేనే నాకు నీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదైతే ఉదయం. రోజు నైట్ గచ్చు కడగకూడదు, ముగ్గేయకూడదు అంటున్నారు కదా! వాళ్ళు అంటున్నారని కాదులేండి. నైటే కసు ఊడ్చి గచ్చు అయితే కడిగాను. కానీ ముగ్గేయలేదు. ఒక్కోసారి వేస్తుంటాను, ఒక్కోసారి వేయను. మిరగాయలు అయిపోయినాయి కదా! ఇంకా ఉదయాన్నే చేనుకెళ్ళే పని లేదు. నేనైతే వెళ్ళట్లేదులేండి. మా ఆయన వెళ్తాడు కదా! టిఫిన్ చేసి పంపిస్తాను. ఇంక ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేసే పని లేదు కదా! అందుకనే ఇంక నైట్ అయితే ముగ్గేయలేదు. కొంచెం అశ్రద్ధగానే ఉన్నాను. పనిని బట్టి నా పనులు చేసుకుంటా ఉంటాను. ఇంక ఈరోజు 6 గంటలకు టిఫిన్ చేసే పని అయితే లేదు కానీ 7 గంటలకల్లా టిఫిన్ చేయాలి. నవీన స్కూల్కి వెళ్ళాలి కాబట్టి 7 గంటలకల్లా టిఫిన్ అవన్నీ చేయాలి. ఉదయం ముగ్గేస్తున్నాను కదా! ఉట్టి నేల మీద ముగ్గేయకూడదని కొన్ని నీళ్లు చల్లైతే ముగ్గేస్తున్నాను. ఇలా ముగ్గేసామనుకోండి ముగ్గు అనేది నేలకు అంటుకొని ఇంకా గాలి వచ్చినా సరే ముగ్గు అనేది గాలికి కొట్టుకుపోకుండా ఇంకా గచ్చుకనేది అంటుకొని అలాగనే ఉంటుంది. చూడటానికి కూడా బాగా తెల్లగా కనిపించిద్ది. అలా కాకుండా వాటర్ చల్లకుండా నార్మల్గానే ముగ్గేసామనుకోండి అంత నీట్గా కనిపించదు. సింపుల్గా చిన్న డిజైన్ అయితే ఒకటి వేస్తున్నాను. పెద్ద ముగ్గు అయితే వేయట్లేదు. చిన్న ముగ్గు అయినా సరే కొంచెం అందంగా వేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా అనిపించిద్ది. కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు, నైట్ గచ్చు ఇలా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవాలని ఉంది మాకు. కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, అలా చేయకూడదేమోనని మేమైతే వేయట్లేదు అని. అలాంటి వాళ్ళు మీ ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి నైటే నీట్గా కసు ఊడ్చుకోండి, గచ్చు కడగండి. ఇలాగ ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని నీళ్లు చిలకరించుకొని ముగ్గు వేసుకోండి. ఉదయం గచ్చంతా ఊడ్చి వాటర్ పోసి కడిగి మళ్ళీ అది ఆరేదాకా వెయిట్ చేసి ముగ్గేసుకునే కంటే ఇలా చేయటం చాలా తేలిక. ఉదయం కల్లాపి చల్లి ముగ్గు వేసుకున్నట్టు ఉంటుంది. మనకు పని అనేది చాలా ఈజీగా అయిపోయిద్ది. నైట్ ముగ్గేసుకోవటం ఇష్టపడని వాళ్ళు, త్వరగా పని అయిపోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఫాలో అయిపోండి. నేను ఎక్కువ శాతం ఇలానే చేస్తానండి. నైటే గచ్చంతా ఊడ్చి కడిగేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ విధంగా ముగ్గేస్తాను. ఇంకా ఉదయం పనులనేవి త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇంకా నైట్ అయితే ముగ్గేస్తాను. ఇంకా సింపుల్గా ఇదిగోండి డిజైన్ అయితే ఈ విధంగా వేసేసాను. ఇంకా ఇంట్లోకెళ్ళి వంటగదిలోకెళ్ళి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా! 7 గంటలకల్లా ఆటో వచ్చిద్ది. ఇంకా అందుకని ఫస్ట్ నవీన్కైతే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా వేరే పని అనేది ఏమీ అంటుకోలేదు. నైట్ అయితే అన్నం కొంచెం మిగిలింది. ఇంకా అన్నం మిగిలినప్పుడు మనం చేసే పని ఏముంటుంది, ఫ్రైడ్ రైస్లు చేయటం, పులిహోరలు చేయటం ఇంకెలాంటివే కదా! పులిహోర అంటే ఉదయాన్నే పిల్లలు తినరు. అందులో నవీన్ అయితే అస్సలుగా తినడు. వాడికి ఎగ్గు వేసి ఫ్రైడ్ రైస్ చేశాననుకోండి కొంచెం ఇష్టంగా తింటాడు. బాక్స్‌కి పెట్టి పంపిద్దామంటే స్కూల్‌కి వెళ్ళేటప్పటికి 7:30 అయ్యిద్దంట. 7:30కి స్కూలు స్టార్ట్ అయ్యిద్దంట. ఇంకా వెళ్ళి తినే టైం అయితే ఉండదు. ఇంకా అందుకని ఉదయం కొంచెం త్వరగా అయినా సరే తినేసే వెళ్తున్నాడు. ఇంకా ఉదయం ఇలా త్వరగా తినేటప్పుడు వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేసామనుకోండి
కొంచెం ఇష్టంగా తింటారు. ఒక ముద్ద ఎక్కువ తింటారు. అదే ఇష్టం లేని టిఫిన్ అనుకోండి తినకుండా వెళ్తారు. మనం బలవంతం చేసినా ఏదో కొంచెం తింటారు. మళ్ళీ స్కూలుకెళ్ళిన తర్వాత వాళ్ళకి బాగా ఆకలైద్ది. సరిగ్గా చదువుకోలేరు. ఇంకా పిల్లలు చిరాకుగా, చికాకుగా ఉంటారు. అందుకని ఏదైనా టిఫిను వాళ్ళకి నచ్చింది వండి పెట్టామనుకోండి కడుపు నిండా తినేసి ఎళ్తారు. చక్కగా చదువుకుంటారు. మధ్యాహ్నం ఇంటికొచ్చేటప్పుడు కూడా చాలా లేట్ అవుతుంది. 12:30కి స్కూల్ వదిలిపెడతారు. కానీ ఆటో వెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని ఇంటికొచ్చేటప్పటికి 1:30 అలా అవుతుంది. వీళ్ళ స్కూలు ఒక్క స్కూలే కాదు. అన్ని స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని వచ్చేటప్పటికి లేట్ అయిద్ది. ఒక్కొక్కసారి మాకైతే గేటు గూడా పడిద్ది. ఇంకా గేటేసారనుకోండి ఒక పావుగంట టైం పట్టిద్ది. ఇంకా ఎగ్ రైస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే. ఎవరెవరి ఇష్టం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఎంత చిటికెడు వేశాను. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత ఎగ్ వేశాను. ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అన్నం అయితే వేస్తున్నాను. కొంతమంది వీటిలో చాలా రకాల మసాలా వేస్తుంటారు ఫ్రైడ్ రైస్లో. నేనైతే ఎక్కువ మసాలా ఏమీ వాడను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొంచెం ధనియాల పొడి వేస్తాను. ఇంకంతకంటే ఎక్కువ మసాలా అయితే వాడను. ఎక్కువ ధనియాల పొడి ఇంట్లో ఉంటానే ఉంటుంది. తక్కువ మసాలా వేసి టేస్టీగా అయితే చేస్తాను. నవీన్ అయితే బాగా ఇష్టంగానే తిన్నాడు. ఇంకా లైట్‌గా కొంచెం కారం అయితే వేశాను. కారం వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చామనుకోండి, మనం వేసిన మసాలా, ఉప్పు, కారం, ఎగ్గు అన్నీ రైస్‌కి పట్టేసి టేస్ట్ అనేది బావుంటది. పిల్లలు టిఫిన్ తినేలోపు నేను ఇంకా వాటర్ బాటిల్కి అయితే వాటర్ పోస్తున్నాను. వాళ్ళకు ఉదయం నిద్ర లేచి స్నానాలు చేసి రెడీ అయ్యేటప్పటికే టైం సరిపోయిద్ది. ఇంకా వాటర్ బాటిల్కి నీళ్లు పోసుకోవటం, స్నాక్స్లు పెట్టుకోవటం ఇవన్నీ అయితే వాళ్ళకి కుదరదు కదా, అందుకని నేనే చేస్తాను. ఇప్పుడే కాదులేండి, ఇంకా మధ్యాహ్నం 2 పూటలు ఉంటుంది కదా స్కూలు, సాయంత్రం దాకా ఉన్నప్పుడైనా సరే నేనే వాటర్ బాటిల్కి నీళ్లు పోస్తాను, క్యారేజీలకి అన్నం పెట్టడం, స్నాక్స్ అన్నీ నేనే చేస్తాను. ఇంకా వాడు స్నానం చేసి రెడీ అవ్వటం, డ్రెస్సులు సాక్సులు వేసుకోవటం అవన్నీ అయితే నవీనే చేస్తాడు. స్నాక్స్గా అయితే ఒక జాంకాయ పెట్టాను. ఇంట్లో చెక్కలు కూడా ఉన్నాయి. చెక్కలు ఉన్నా సరే చెక్కలు పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చెక్కలు తింటారు. కానీ కాయలు తినమంటే మాత్రం తినరు. స్కూల్కి పంపించామనుకోండి మధ్యాహ్నం ఆకలి అయింది కదా, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది కదా, ఇంకా స్కూల్ వదిలిపెట్టినప్పుడు వాళ్ళు ఆటో కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారు. ఇంకా అక్కడైతే స్నాక్స్ తింటారు. అందుకనే కాయలు పంపిస్తున్నాను. ఇంట్లో కాయలుంటే మాత్రం తప్పనిసరిగా స్నాక్స్‌గా కాయలే పంపిస్తాను. ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగో మనం చెప్పినా సరే కాయలు తినరు. ఇలా స్కూలుకి పంపించామనుకోండి ఆకలయ్యి ఆకలి మంట మీదన్నా కాయలు తింటా ఉంటారు. ఈరోజు కూరైతే పప్పు చేస్తున్నాను. ఇంకా పప్పుకైతే కందిపప్పు నానేసాను. కందిపప్పు కాసేపు నానబెట్టామనుకోండి త్వరగా ఉడుకుతాయి. అందులోనూ మా కుక్కర్ పాత కుక్కరు, విజిల్ అనేది రాదు. పొయ్యి మీద పెట్టిన కాసేపు అయితే ఆవిరనేది బయటికి పోయిద్ది. నీళ్ళు కూడా బయటకొచ్చేస్తాయి. ఉడకటానికి కొంచెం టైమే పట్టిద్ది. అందుకని పప్పు నానబెట్టామనుకోండి త్వరగా ఉడికిద్ది. నైట్ ఊళ్ళోకి ఆకుకూరలు అమ్మొచ్చినాయి. ఇంకా ఒక తోటకూర కట్ట అయితే తీసుకున్నాను. తోటకూర కట్ట రూ. 15 చెప్పారండి. ఎప్పుడూ తోటకూరలు అమ్మొచ్చినా రూ. 10. ఇప్పుడు రూ. 15 అంట. రూ. 15 అయినా సరే నేను ఇవ్వలేదండో. బేరమాడి రూ. 10కే తీసుకున్నాను. అసలు ఎవరైనా సరే రూ. 10కే ఇస్తున్నారండి. కొత్తగా రూ. 15 అంటే మనం ఇస్తామా? తోటకూర తీసుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. మళ్ళీ నైట్ అయినా సరే బయట ఉంచామనుకోండి వడబడిపోయిద్ది. ఇంక అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఇంక తర్వాత కడిగేసి ఒక బుట్టలో వేసి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఆకుకూర కట్ చేసి నీళ్ళల్లో వేసి కడుగుతారు. అలా కడగకూడదు. అలా కడిగితే ఆకుకూరలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయంట. వాటర్‌లోకి పోతాయంట మొత్తం. అందుకని ముందే ఆకుకూర కడిగి పెట్టుకోవాలి. కడిగి ఒక వడగంటలో వేసుకున్నామనుకోండి నీళ్ళన్నీ పోతాయి. ఇంక తర్వాత మనం చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. తోటకూర పొడవుగా ఉంటది గదా, పొడవుగా ఉన్నదాన్ని మధ్యలోకి కట్ చేసి, ఇలా 2 ముక్కలు పట్టుకొని కట్ చేసామనుకోండి ఈజీగా ఉంటది. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈజీగా కట్ చేసుకునే ప్రాసెస్ అయితే. నవీన్‌కైతే ఫ్రైడ్ రైస్ చేశాను గదా, ఇంకా మాకైతే చపాతీలు చేస్తున్నాను. ఎలాగో పప్పొండాను గదా, ఇంక అందుకని చపాతీలు చేస్తున్నాను. పిండైతే ఏం లేదు. రోజు దోసల పిండి ఏసి బోర్ కొట్టేసింది. ఇంక అందుకని పిండైతే ఏం వేయలేదు. ఇడ్లీ అయితేనేమో మా అమ్మాయి వద్దంటే వద్దంది. వాళ్ళకి ఎగ్జామ్స్ మొదలైన కాడ్నించి రోజు ఇడ్లీయేనంట. కనీసం ఒక నెలైనా ప్రతిరోజు ఇడ్లీనే పెట్టారంట. అందుకని ఇడ్లీ వద్దంటే వద్దన్నది. ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అందులో ఈరోజు హాస్టల్‌కి వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీకైతే నానేయలేదు. ఇంకా ఆకుకూర పప్పు ఉంది కదా అని చపాతీలు చేస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్నన్నాళ్ళు ఎక్కువ దోసలే తింటారు. హాస్టల్‌లో దోసలు పెట్టరంట. ఇంక ఇంటికొచ్చారంటే చాలు దోసలే. ఇంక ఇప్పటికే 2 సార్లు దోసల పిండేసాను. 2 సార్లు దోసల పిండేసేటప్పటికి నాకైతే బోర్ కొట్టేసింది. ఇంక అందుకనే వేయలేదు ఈరోజు.
మా అమ్మాయి హాస్టల్‌కి వెళ్తుందని చెప్పాను కదా! ఇంక తన లగేజీ అయితే సర్దుతున్నాను. ఎక్కువ లగేజీ ఏమి లేవులెండి. ఒక నెల రోజులుండి మళ్ళీ వచ్చేస్తారు. అందుకనే తక్కువే తీసుకెళ్తుంది. ఉతకటానికి కొన్ని బట్టలు తీసుకొచ్చింది. బెడ్‌షీట్లు, తన డ్రెస్సులవి. ఇంక అవైతే ఉతికేసాను. ఉతికేసి ఇంక ఈ సంచిలోనే పెట్టుంచాను. పిల్లలేమన్నా ఉతకటానికి బట్టలు తీసుకొచ్చినా మళ్ళీ ఉతికేసి వాళ్ళ సంచిలోనే సర్దేస్తాను. ఇంట్లో అరమారలో పెట్టను. మళ్ళీ వాళ్ళెళ్ళేటప్పుడు మనం వెతుక్కోవాలి. అదొక కన్‌ఫ్యూజు. చెక్కలైతే వండాను గదా! ఇంకా ఆ డబ్బాలైతే చెక్కలు పంపిస్తున్నాను. వేరే స్నాక్స్ అయితే ఇంకేం పంపించట్లేదు. చెక్కలొక్కటే పెట్టాను. ఇంక పెట్టేసి బట్టలన్నీ అయితే సర్దేశాను. స్వీట్స్ ఏమైనా చేద్దామంటే ఇంక మా అమ్మాయి వద్దన్నది. ఇంక వాళ్ళు వద్దన్నప్పుడు మనం చేయటం ఎందుకు? మనకు కూడా కష్టం తప్పిద్ది గదా! అందుకని స్వీట్స్ గానీ, పచ్చళ్ళు గానీ ఏం చేయలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.